పెరియార్ 52వ వర్ధంతి సందర్భంగా మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఇప్పుడున్న జనరేషన్‌కి పెరియార్ ఎట్లా ఉపయోగపడతాడు? ఆయన చెప్పిన విషయాలు ఎట్లా ఉపయోగపడతాయి అనే మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఈ జనరేషన్ పెరియార్‌ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడున్న జనరేషన్‌లో పెరియార్ చెప్పినవి ఎట్లా పనికొస్తాయి? ఇప్పుడున్న జనరేషన్కి కూడా పెరియార్ అవసరం చాలా ఉందండి. పెరియార్ తాను బతికున్న రోజుల్లో ఏ అసమానతల మీద అయితే పోరాటం చేశాడో ఆ అసమానతలు ఇవాళకి కూడా కంటిన్యూ అవుతున్నాయి. మనుషుల్ని మనుషులుగా చూసే సమాజం ఇంకా ఏర్పడలేదు. దీనికి ప్రధాన కారణం మతాలే. ఇవాళ మతాలన్నీ కూడా మనుషుల్లో సమానత్వాన్ని సోదరభావాన్ని చూపుతాయని చెప్పి పైకి ప్రకటనలు అయితే చేస్తారు తప్ప ఏ మతంలోనూ కూడా సమానత్వం అనేది లేనే లేదు. హిందూ మతం విషయానికి వస్తే ఆ మతంలో ఉన్న వాళ్ళ మధ్య సమానత్వం లేదు. ఇతర మతాల విషయానికి వస్తే ఆయా మతాల్లో ఉన్న శాఖల మధ్య సమానత్వం లేదు. ఎవరికి వాళ్ళు మేమే అధికులం మేమే ఆధిక్యులం అని చెప్పి చెప్పుకుంటున్న కారణంగానే ఈవేళ పెరియార్ అవసరం ఆయన చచ్చిపోయిన తర్వాత కూడా సమాజానికి అవసరం పడుతుంది. ఇప్పుడు ఒకప్పుడు బ్రాహ్మణులు చేసిన అన్యాయాల గురించి ఆయన చెప్పి తిరిగిండు. ఇప్పుడు పరిస్థితులు అయితే బయటకెళ్ళి మాట్లాడడానికి కూడా అట్లాంటి పరిస్థితులు లేవు. ఏమైనా అంటే అటాక్లు జరుగుతాయి. ఎట్లా చూడొచ్చు వీటిని? ఇవి ఎప్పుడు పోతాయని మనం భావించవచ్చు? ఇది చాలా బాధాకరమైన విషయం. వాస్తవానికి నాగరికత పెరిగే కొద్దీ సైన్స్ అభివృద్ధి చెందే కొద్దీ మనుషుల భావాల్లో మార్పు రావాలి. కానీ తద్విరుద్ధంగా జరుగుతోంది ఈవేళ సమాజంలో. దీనికి పాలకులు కూడా ఒక కారణం అని చెప్పుకోవాలి మనం. ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కిపోతే దైవ విమర్శ చేసినా మత విమర్శ చేసినా ప్రజలు సహించేవారు. ఈవేళ ఆ సహనం అనేది ప్రజల్లో కనిపించట్లే. దానికి కారణం ఒక పక్క మత గురువులు, ఇంకో పక్క బ్రాహ్మణాధిపత్య భావజాలం, ఇంకో పక్క పాలకులు కూడా వాటికి తోడైన కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు బీజేపీ చూసుకుంటే ఓన్లీ మతాలని ఎంకరేజ్ చేస్తూ మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి, మీరు ఏ దాడులు చేసినా మీ వెనకాల ఉంటాం అన్నట్టు మాట్లాడుతుంది బయటికి వచ్చి. అందరూ అట్లనే మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులందరూ. దాన్ని ఎట్లా చూడొచ్చు? ఈవేళ రాజకీయ పార్టీలన్నిటికీ కూడా మతం ఎందుకు అవసరం అవుతుందంటే కేవలం ఓట్ల కోసమే. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ఒక మతతత్వ ఆర్గనైజేషన్ నుంచి పుట్టిన పార్టీ కాబట్టి అది వాళ్ళు ఇతరుల కంటే ఎక్కువగా మతాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈవేళ ఎన్సీఆర్టీ సిలబస్ నుంచి పరిణామవాదాన్ని తొలగించారు వాళ్ళు. భవిష్యత్తు ఇదివరకు అమెరికన్ శాసనసభల్లో కొన్ని రాష్ట్రాలు డార్విన్ పరిణామవాదాన్ని నిషేధిస్తూ తీర్మానం చేసి దాన్ని కేవలం ఏదో థియరీగా చెప్పాలి తప్ప నిజమని చెప్పకూడదు, దాంతోపాటుగా బైబిల్లో ఉన్నటువంటి సృష్టివాదాన్ని కూడా చెప్పాలని చట్టాలు చేశాయి. ఆ చట్టాలను అక్కడ సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత పాఠ్యాంశాల నుంచి క్రియేషనిజాన్ని తొలగించారు. ఇప్పుడు ఇండియాలో కూడా భవిష్యత్తులో పాలకులు ఇదే రీతిని కనుక ఉన్నట్లయితే సైన్స్ స్థానంలో మత గ్రంథాల్లో ఉన్న అంశాలు చోటు చేసుకునే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఇండియాలో జరుగుతున్న సైన్స్ కాంగ్రెస్ సభలన్నింటిలోనూ కూడా పురాణాల్లో ఆ కాలంలోనే విజ్ఞానం ఉంది, ఈవేళ ఉన్న విజ్ఞానం కంటే ఎక్కువ ఉందని చెప్పడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇంకో ప్రమాదకర అంశం ఏంటంటే పాలకులు మతస్థులకు అండగా నిలబడడం వల్ల ప్రతి చిన్న మత విమర్శకి కూడా మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి వాళ్ళు కోర్టుకు ఎక్కడమో పోలీస్ కేసులు పెట్టడమో జరుగుతుంది. అసలు మనోభావాలు దెబ్బతింటం అంటే ఏమిటి? మనోభావాలు దెబ్బతింటున్నాయని ఎవరైతే ప్రకటనలు చేస్తున్నారో వాళ్ళు తమ భావజాలాన్ని సమర్థించుకోలేక, వాళ్ళ మీద వస్తున్నటువంటి విమర్శకి సమాధానం చెప్పలేక, దాని నుంచి తప్పించుకోవడానికి అవతల వాళ్ళని భయపెట్టడం కోసం మాత్రమే భావజాలాల అంశాన్ని లేవనెత్తుతున్నారు తప్ప ఇందులో గాయపడడానికి ఏమీ లేదు. చాలా రోజుల నుంచి చాలా జనాలు సమాజం కోసం మనం పోరాటం చేయాలి, మతాలు పోవాలి, కులాట్ పోవాలి అని చెప్పి తిరుగుతున్నారు. మీది చాలా పెద్ద వయసు. మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎట్లుంటుండే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చి ఇంత ముందుకు వచ్చినా కూడా ఇప్పుడు ఎట్లుంది అంటే ఆ డిఫరెన్స్ ఏమైనా చెప్పగలుగుతారా? ముఖ్యంగా ఈవేళ యువతలో సామాజిక దృక్పథం అనేది పూర్తిగా లోపిస్తోంది. ఇది చాలా బాధాకరమైన అంశం. అప్పట్లో చదువుకున్నా చదువుకోకపోయినా సాటివాడు సమాజం అనే భావన మనం చూసేవాళ్ళు. అంటే మా చిన్నప్పుడు, బహుశా మీరు అప్పుడు పుట్టి ఉండకపోవచ్చు. ఈవేళ నేను నా కుటుంబం బాగుందా లేదా అనే స్వార్థానికి యువతరం మళ్ళీపోయింది.
అట్ ది సేమ్ టైం సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మన జీవితం అంతా సెల్ ఫోన్ తోటే ముడిపడిపోయింది. అందులో వచ్చే సమాచారం ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలిసేటువంటి పరిస్థితి కూడా ఈవేళ లేదు. ఈవేళ వివాహ వ్యవస్థ ధ్వంసం కావడానికి, మనుషుల్లో వివేకం నశించడానికి, విచక్షణ నశించడానికి, చదువుతో సంబంధం లేకుండా వాళ్ళు ప్రవర్తించడానికి అన్నిటికీ కూడా కారణం మనిషిలో స్వార్థం పెరగడం, లేదా తాము చదువుకున్న చదువుకు తగ్గట్టుగా తమ జ్ఞానాన్ని సామాజిక అంశాల మీద అప్లై చేయకపోవడం అని చెప్పి ఖచ్చితంగా నమ్మవలసి వస్తాం.